నాడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి పాలనలో పల్లెలు ప్రగతి బాట పట్టాయన్నారు కేటీఆర్. గత 15 నెలల కాంగ్రెస్ పాలనలో అధోగతి బాటలో ఉన్నాయన్నారు. 14 నెలలుగా సర్పంచులు లేక కేంద్రం నుంచి నిధులు ఆగాయని, ఇటు రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవటం లేదన్నారు. రాష్ట్రంలోని 12,754 గ్రామ పంచాయతీల్లో పాలన పడకేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్వాకంతో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారిందన్నారు. నాడు పచ్చబడ్డ పల్లెలు నేడు ఎండుతున్నాయన్నారు. తాగునీటికి గోస, వెలగని వీధి దీపాలు, హరితహారం మొక్కల హాహాకారాలు. పంచాయతీల నిర్వహణకు కార్యదర్శులు ఆపసోపాలు పడుతున్నారన్నారు. నాడు గ్రామాల కోసం పల్లె ప్రగతి చేపట్టామని, పట్టణాల కోసం పట్టణ ప్రగతి చేపట్టామన్నారు. హరితహారంలో మొక్కలు నాటించి గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్యం నిర్వహణ చేపట్టామన్నారు. మొక్కల సంరక్షణకు ట్రాక్టర్ల ఏర్పాటు, వైకుంఠ ధామాలు నిర్మించామన్నారు. పల్లె ప్రకృతి వనాల ఏర్పాటుతో దేశానికే ఆదర్శంగా నిలిచి అవార్డులు అందుకున్న తెలంగాణ పల్లెలు నేడు కాంగ్రెస్ పాలనలో నిర్లక్ష్యంతో నిధులు లేక వెలవెలబోతున్నాయన్నారు.